పంపిణీ స్కామ్లో ఈడీ సోదాలు, ఇది మరో కుంభకోణం. అసలు రేవంత్ రెడ్డి విచారణలు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జరుగుతున్న విచారణలు ఇవి ఏడు దాకా పోతాయో అర్థం కావట్లే. ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. ఒక వారం కాళేశ్వరం, ఒక వారం ఫార్ములా కార్ రేసింగ్, ఒక వారం గొర్రెలు, ఒక వారం ఇంకోటి, ఒక వారం ఇంకోటి. ఆ వారం అయిపోగానే కొత్తది వస్తుంది, పాతది అయిపోతుంది. ఇప్పుడు ఈడీది ఇది గొర్రెల స్కామ్ది కూడా ఇప్పుడు ఈడీ సోదాలు ఇవి. ఇది రాష్ట్రానికి సంబంధం లేదు. ఇది మనీ లాండరింగ్ కేసులో ట్రాన్సాక్షన్స్ దాంట్లో భాగంగా మనీ లావాదేవీల్లో భాగంగా ఈడీ ఎంటర్ అయింది మనీ లాండరింగ్ కేసులో. మరి ఇది రేవంత్ రెడ్డి ఏం చేసింది ఈ కేసు విషయంలో? ఏం చేసింది ఈ కేసు? ఏమైంది? ఆ లక్ష్మారెడ్డి అంటాడు ఎటుపోయిండు, వాడు కెనడా బారిపోయిండు, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు, మళ్ళీ వాడు నాకు పదవి కావాలని తిరుగుతున్నాడు, రిటైర్డ్ అయినోడు. మరి ఆ లక్ష్మారెడ్డి మీద యాక్షన్ ఏది? ఈ గొర్రెల స్కామ్లో మన దగ్గర కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్, గుంటూరు, మాచర్ల నుంచి చాలామంది రైతులు మన దగ్గరికి వచ్చారు. మేము ఆల్రెడీ దీంట్లో డబ్బులు ఖర్చు పెట్టినాం, మాకు పైసలు ఇవ్వలేదు, మా దగ్గర నుంచి అవినీతి సొమ్మును తీసుకున్నారు, ఆ హోటల్లో ఈ హోటల్లో కూర్చున్నారు, చాలామంది మీద ఆరోపణలు చేసిపోయారు వాళ్ళు. మరి వాటికి సంబంధించిన డేటా విషయం తెచ్చి కేసు కూడా పెట్టారు. మరి ఆ కేసు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అసలు ఈ స్కామ్ ఏమైంది? గొర్రెల స్కామ్ ఏమైంది? హరితహారం స్కామ్ ఏమైంది? టానిక్ స్కామ్ ఏమైంది? కార్ రేసింగ్ ఏమైంది? కార్ రేసింగ్ ఏమో ఆ గ్రీన్ కో అనిల్ ఉన్నాడు, అందులో గ్రీన్ కో అనిల్ ముఖ్యమంత్రిని అప్పుడే కలవడం స్టార్ట్ చేసిందని చెప్తున్నారు. మరి ఆ కేసు ఏమైనా పోయినట్టేనా? మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టివేత, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు. మరో 6 ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు, బినామీ అకౌంట్ల వివరాల సేకరణ. నేడు పూర్తి వివరాలు వెల్లడించబోతున్న ఈడీ. ఈ స్కీమ్లో 700 కోట్లు దారి మళ్లినట్లు ఇప్పటికే గుర్తించిన ఏసీబీ. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పందే పనిచేసిండా? మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కూడా రైడ్ చేసిరా? తలసాని శ్రీనివాస్ యాదవ్ సిఐడి ఎంక్వైరీ చేస్తే కాంగ్రెస్లోకి వస్తా అంటే అది ఆగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన రెడీగా ఉన్నాడు, కాకపోతే నాకు మంత్రి పదవి కావాలని అడుగుతుండు. మంత్రి పదవి కావాలి నాకు. మరి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే మరి బీజేపీ వాళ్ళు ఏమైనా లైన్ పెట్టిరా ఏమో? ఏం చెప్పగలుగుతాం మనం? అంతా దీని వెనకాల రాజకీయ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే కదా. 2300 ఎస్టేట్ ప్రాపర్టీలు లేపేసిండు తలసాని అండ్ పద్మారావు గౌడ్ కలిసి, ఇద్దరు కలిసి హైదరాబాద్లో. 2300 ప్రాపర్టీస్. దాని వాల్యూ 100,000 కోట్ల రూపాయల వాల్యూ దాన్ని. మరి ఎంక్వైరీ ఉందా? రేవంత్ రెడ్డి ఎంక్వైరీ ఏమైనా చేస్తున్నాడా దాని మీద? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ను బుధవారం అదుపులోకి తీసుకున్నది. ఆయన హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అంతకుముందు దిల్సుఖ్ నగర్లోని కళ్యాణ్ కుమార్ నివాసంలో ఈడీ సోదాలు చేసింది. 2 క్యాష్ మిషన్లు తెప్పించి నగదును లెక్కించిందట. ఎంత దొరికింది మరి? ఇప్పుడు దీంట్లో అర్ధరాత్రి పోయి ఆ పశ్చిమవర్ధక శాఖ ఆఫీస్కో ఇంకో దగ్గరికి వెళ్ళి ఫైల్స్ అన్నీ ఎత్తుకొచ్చారు కదా రాత్రికి రాత్రి. మరి ఆ కేసు ఏమైంది రేవంత్ రెడ్డి? ఇంట్లో సీజ్ చేసిన క్యాష్, డాక్యుమెంట్లు సహా గొర్రెల స్కీమ్కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నది. వీటి ఆధారంగా కళ్యాణ్ కుమార్ను విచారించింది. కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాసరావు, కాంట్రాక్ట్ సంస్థ లోలోనా ది లైవ్ యజమానులు మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ఇండ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 50 మందితో కూడిన 8 ఈడీ బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు, లబ్ధిదారుల ఎంపిక, లోలోనా కంపెనీ రికార్డుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతున్నదట. ఈ అంత పెద్ద దందా ఇది. ఈ కేసు ఏడు దాకా పోతుందంటే మనం ఏం చెప్పాలి దీని గురించి? సీరియల్ ఎపిసోడ్ అనమాట. ఏమన్నా అవసరం రాగానే ఈడీ వస్తుంది, ఏదన్నా చెవులు ఒడిదిప్పాలనగానే సిఐడి వస్తుంది, ఏసీబీ వస్తుంది. వద్దు నేను వస్తాను అయిపోతుంది, మళ్ళీ తెల్లారికే అయిపోతుంది. నెక్స్ట్ వీకే కథం.